అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు నాకు అంశం యావత్తు ప్రపంచాన్ని ఎంతో కోపానికి మరియు బాధకు గురి చేసిన ఏదైనా సంఘటన ఉంది అంటే ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్లో జరిగిన ఒక సంఘటన ఉగ్రవాద దాడి గురించి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో పహల్గావ్ అనే ఏదైతే ఉందో సంఘటన, ఉగ్రవాద దాడి సంఘటన ఉందో అది ఏప్రిల్ 22, 2025లో జరిగింది. ఏప్రిల్ నెలలో 22 తారీఖు 2025లో జరిగిన సంఘటన ఇది. దీంట్లో 26 మంది చనిపోయారు మరియు కొంతమంది గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రవాదం అనేది ఏదైతే దాడి జరిగిందో ఇందులో ఎవరైతే ముస్లింలేతరు కూడా కొంతమంది, ఒక ముస్లిం కూడా ఇందులో చనిపోయాడు. అతను కూడా పోరాటం చేసి అతను కూడా ప్రాణాలు విడిచిపెట్టుకున్నాడు సోదరులారా. అయితే యావత్తు ప్రపంచంలో ఎంతమంది అయితే ముస్లింలు ఉన్నారో, ముస్లింలా కానీ పోతే ముస్లిం పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, దీనికి ర్యాలీలు తీస్తున్నారు. అయితే వారిని కఠినంగా శిక్షించాలి. ఎవరైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ ఖచ్చితంగా అతను ఉగ్రవాదం కానీ, జనాలను చంపుని అక్రమంగా అంటే వాళ్ళని అకారణంగా ఏ కారణం లేకుండా చంపినా కానీ, ఏది చేసినా తప్పు అనేది తప్పే. అది ఏ సమాజంలో చేసినా కూడా తప్పే సోదరులారా. ఈ యొక్క ఉగ్రవాద దాడి గురించి ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది సోదర. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎంత తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉందంటే అంత బాధగా ఉంది సోదరులారా. మనము ముందుగా దీని గురించి మనం ఒక విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఖురాన్ మనకు ఏం బోధిస్తుంది? మనం ఖురాన్లో సూరా నంబర్ 5 సూరా మాయిదా 32 ఆయతని మనం చూసుకున్నట్లయితే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాద ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతలన్ నాస జమీఅ. అంటే దీని యొక్క అర్థం, ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా చంపితే సమస్త మానవులందరినీ చంపినతో సమానం. అదే వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఒక అతని ప్రాణాలు కాపాడితే సమస్త మానవులందరి ప్రాణాలు కాపాడుతూ సమానం. ఖురాను ఈ విధంగా మనకు బోధిస్తుంది సోదరులారా. అంటే ఏ వ్యక్తిని చంపితే ఆ వ్యక్తిని సమస్త మానవులందరినీ చంపినతో సమానం అని ఖురాన్ బోధిస్తుంది. ఖురాన్ బోధించేది శాంతి. ఇస్లాం అనే పేరులనే శాంతి ఉంది సోదరులారా. అంటే ప్రతి మతాల్లో చీడపురుగులు ఉంటారు సోదరులారా. ఏ మతంలో చీడపురుగులు ఉండవు. అటువంటి చీడపురుగుల నుంచి వెళ్ళి మనము రక్షించాలి, మనం తెలుసుకోవాలి. వాళ్ళతోని మనం స్నేహం చేయొద్దు. మనకు తెలిసిపోతుంది ఒకరి వ్యక్తితోని, మనం ఏ వ్యక్తితోనైతే మనం స్నేహం చేస్తామో మనకు తెలిసిపోతుంది సోదరులారా. అదేవిధంగా మనము ప్రవక్త వారి బోధనలు మనం చూసుకున్నట్లయితే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. సహీహ్ బుఖారీ హదీస్ 3166, ఒక వ్యక్తిని అన్యాయంగా చంపుతాడో, ఎవరైనా అన్యాయంగా ఒక వ్యక్తిని చంపుతారో అతడు స్వర్గంలో ప్రవేశించలేరు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు సోదరులారా. అంటే స్వర్గంలోనే ప్రవేశించలేరు ఎవరైతే చంపుతారో అన్యాయంగా. అంటే శిక్షించడానికి కొన్ని ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే అన్యాయంగా అతను ఏది చేయట్లేదు, అతన్ని చంపితే మాత్రం ఖచ్చితంగా అతను స్వర్గంలోకి వెళ్ళాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధిస్తున్నాడు. అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలలో మరొక హదీసును మనం చూసుకున్నట్లయితే, ఏ ముస్లిం అయితే తను కడుపు నిండా భుజించి తన పొరుగువాడు ఆకలితో పడుకుంటాడో అతను ముస్లిమే కాజాలడన్నాడు. అంటే కేవలం అతను తింటూ తన పొరుగువాడు ఆకలితో ఉంటే అతను ముస్లిమే కాదన్నాడు. మరి ఇట్లా ఉగ్రవాద దాడికి పాల్పడినవాడు ముస్లిం ఎలా అవుతాడు సోదరులారా? అతను ముస్లిమే కాదాడు. ఏ వ్యక్తిని అయితే అన్యాయంగా చంపుతున్నాడో, ఏవైతే అల్లకొల్లాన్ని సృష్టించి ప్రజలను అన్యాయంగా చంపుతూ ప్రజలకు హానికరం చేస్తున్నాడో ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు సోదరులారా. ఇది మనం గమనించాలి. ముస్లింల మీద ఎన్నో అభాండాలు, ఎన్నో బురదజల్లే కొన్ని చీడపురుగులు ప్రయత్నం చేస్తున్నాయి సోదరులారా. వాటందరి నుంచి రక్షించాలి. వాళ్ళు మనని మైండ్ వాష్ చేస్తున్నారు సోదరులారా. ముస్లింలే చేస్తున్నారు. ముస్లింల మీద ఎంత నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారంటే సోదరులారా, ప్రతి మతంలో చీడపురుగులు ఉంటారు సోదరులారా. మనం గమనించాలి, చరిత్ర తెలుసుకోవాలి, ఖురాన్ని చదవాలి, హదీసులు, ప్రవక్త వారి జీవితాల బోధనలు, ఎన్ని జీవితంలో అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ఎన్ని బోధనలు మనం చూడాలి, ఎన్ని బోధనలు మనం వినాలి అనేది మనం చూసుకుంటే, ప్రవక్త వారి జీవితం చదివితే ఎంత శాంతి ఉంటుందంటే సోదరులారా, ఎంతోమందిని
క్షమించేవాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదేవిధంగా ఖురాన్లో అనేక సందర్భాల్లో ఎన్నో రకాలుగా మంచితనంగా మంచిని బోధించండి అని ఎన్నో సందర్భాల్లో ఉంది సోదరులారా. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, ఎటువంటి పరిస్థితి ఉందంటే, ఏది జరిగినా కానీ ముస్లింలు చేశారు అంటే ఎవరి చేసినా కానీ అది తప్పే, ఏ మతం వాడు చేసినా తప్పే సోదరులారా. అదేవిధంగా మనం మరొక హదీసును మనం చూసుకున్నట్లయితే సహీహ్ బుఖారీ 7376 దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు, ప్రజలపై దయ చూపని వాడు దేవుడు కూడా దయ చూపడు. అంటే ప్రజలపై దయ అంటే ఎవరికైనా జాలి చూపడి వాడు అల్లాహ్ కూడా, దేవుడు కూడా దయ చూపడు సోదరులారా. అంటే మనము ఇస్లాం మనకు ఎంతగా బోధిస్తుందో మనం ఈ యొక్క హదీసుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం సోదరులారా. ఏ వ్యక్తికైతే తను ఆకలితో ఉండి పొరుగువాడు ఆకలితో ఉండి తను తింటాడో ఆ ఒక హదీసు, ఈ యొక్క హదీసు మనం చూసుకున్నట్లయితే ఇస్లాం ఎంత శాంతిని బోధిస్తుందో సోదరులారా మనం చూడాలి. ఏదైతే ఈ ఉగ్రవాదం జరిగిందో దీన్ని ఖండిస్తున్నారు, యావత్తు ప్రపంచం ముస్లింలు అందరూ ఖండిస్తున్నారు, ఎంతోమంది ర్యాలీలు చేస్తున్నారు. అతనికి శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వాలకు కానీ గవర్నమెంట్కి కానీ అప్పీల్ చేసే విషయం ఏంటంటే అటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరి తీసి చంపాలి, లేదా రాళ్లతో కొట్టి చంపాలి. ఇంకొక అతను ఎదుటి వ్యక్తిని చంపాలి. ఉగ్రవాదాన్ని బోధించడం, ఉగ్రవాదం చెయ్యాలని ప్రతి ఒక్కడు భయంతో ఆందోళన చెందాలి సోదరులారా. చివరిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏప్రిల్ 22 జరిగిందో ఇది యావత్తు ప్రపంచంలో చాలా వరకు అందరికీ చాలా బాధగా ఉంది. అదే ఒక న్యూస్ ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే ఎన్టీవీ న్యూస్ ఛానల్లో ఒక ఇద్దరు వ్యక్తులు బోధించే ఒక స్పీచ్ ఏదైతే వీడియో ఉందో ఇది మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద ఎన్టీవీలో ఉంటుంది. ఇది మీరు ఈ వీడియో ద్వారా కూడా చూడొచ్చు. ముస్లింలే ఎంతో సాయం చేశారు, ప్రతి దగ్గర ముస్లింలు సాయం చేశారని ఆ ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారు సోదరులారా. మనం ఏంటంటే ముస్లింలు ఎవరో కొంతమందిది మనం తీసుకొని దీన్ని ఆసరగా తీసుకొని ముస్లిం సమాజం మీద బురదజల్లే ప్రయత్నాలు కానీ, ముస్లింల మీద కరెక్ట్ తెలుసుకోకుండా, ఖురాన్ పరిజ్ఞానం లేకుండా, మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు పరిజ్ఞానం లేకుండా ఎంతో దుష్ప్రచారాలు చేస్తున్నారు సోదరులారా. ప్రతి వ్యక్తి ప్రతి వర్గంలో ఉంటారు తప్పు చేసే వాళ్ళు, వారిని మనం దూరం పెట్టాలి. మరియు లవ్ జిహాద్ అని రకరకాలుగా ఏవైతే ముస్లింల మీద కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే అపోహాలు ఉన్నాయో వాటన్నిటిని సరైన రీతిలో తెలుసుకొని రీసెర్చ్ చేసి మనం చేసుకోవాలి. ఎవరో ఏదో బోధించింది వీడియోలో, యూట్యూబ్లలో, వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసి అబద్ధపు బోధకులు, అబద్ధాలు చెప్పే వాళ్ళందరినీ నమ్మి ముస్లింలే తప్పు మనుషులు, ముస్లింలు కరెక్ట్ వ్యక్తులు కాదు అని మనం చూడొద్దు సోదరులారా. ఏదైనా మీరు ముస్లింలను తెలుసుకోవాలంటే, ఇస్లాం తెలుసుకోవాలంటే మీరు ఖురాన్ చదవండి కంపల్సరీ. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత విధానాన్ని తెలుసుకోండి. ఆ జీవిత పుస్తకాన్ని మీరు చదవండి, తప్పకుండా మీకు ఇస్లాం గురించి తెలుస్తుంది సోదరులారా. అదేవిధంగా మనం ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఒకటి మిస్ అయింది, అందులో వీడియోలో కలపండి. అదేవిధంగా కొన్ని ముస్లిం సమాజం మీద కొన్ని మూవీస్లు కూడా తీస్తున్నారు సోదరులారా. ఇటువంటి మూవీస్ల వల్ల కూడా యావత్తు ముస్లింల మీద నెగిటివ్ రావడానికి చాలా కారణాలు జరుగుతున్నాయి. ఇటువంటి సినిమాలు చూసి చరిత్రని తప్పుగా సినిమాలు తీసి రకరకాల సినిమాలు ముస్లిం మీద దుష్ప్రచారాలు చేసే సినిమాలు కూడా వస్తున్నాయి. దానివల్ల కూడా చాలామంది అపోహలు చెందుతున్నారు. ఇవి కూడా కరెక్ట్ కాదు. చరిత్ర కరెక్ట్ తెలుసుకోండి. మీరు ఏది సినిమాలు చూసినా, ఏది షార్ట్ ఫిల్మ్స్ చూసినా ఇదే వాస్తవం అని అనుకోకండి. ఖచ్చితంగా దాన్ని తెలుసుకోండి మరియు దాన్ని విచారణ చేసి మీరు సత్యాన్ని నమ్మండి. అంతేగాని సినిమాల వరంగా, షార్ట్ ఫిల్మ్ వరంగా కొన్ని అబద్ధపు బోధల వలంగా మనం దాన్ని కరెక్ట్గా ఇదే కరెక్ట్ అని మనం అనుకోవద్దు సోదరులారా. మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా వాస్తవం అవాస్తవం తెలుసుకొని మీరు ఏదైనా కానీ తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి సోదరులు. అంతేగాని ముస్లింలే ఇది చేశారు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతిదీ తెలుసుకొనే మీరు ముందడిగేయాలి సోదరులారా. ఇటువంటి బురద జల్లే సినిమాలు కానీ ఎన్నో వస్తున్నాయి. ఈరోజు యావత్ ప్రపంచంలో అటువంటి ఎన్నో జరుగుతున్నాయి సోదరులారా. వాటి నుంచి మనం రక్షించబడాలి సోదరులారా. చివరిగా నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, ఇటువంటి ఉగ్రవాద దారుల నుంచి ఒక ఇండియాని, భారతదేశాన్ని రక్షించాలి అల్లాహ్. మరియు వారి కుటుంబాలకు మంచి ధైర్యాన్ని అల్లాహ్ ఇవ్వాలి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి అల్లాహ్ ప్రతి ఒక్కరిని, ఇండియా యావత్తు ప్రపంచాన్ని కాపాడాలని అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.